హలో గైస్, 2 గ్లాసుల మినపగుండ్లకి ఒక పిరికెడు బియ్యం వేసి 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. సో తగినంత వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. సో దేనికి అనుకుంటున్నారా? ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, క్రిస్పీ మినపవడల కోసం. సో పిండి పట్టుకునే ముందు ఆయిల్ వేడి చేసుకుందాం ఫస్ట్. సో నేను కళాయి పెట్టి ఆయిల్ పోస్తున్నాను. అండ్ ఆల్సో పల్లీ చట్నీ కోసం కాంబినేషన్ అనమాట. సో పల్లీలు వేయించుకుందాము ఈలోపు. సో నేను ఓవెన్లో వేడి చేస్తున్నాను. సో ఓవెన్లో అయితే మనకి 4-5 మినిట్స్లో అయిపోతుంది. లేదంటే కళాయి దగ్గర చెయ్యి తిప్పుతూ దానికోసమే కూర్చొని ఉండాలన్నమాట. సో దానికన్నా ఇది ఈజీగా అయిపోతుంది. సో ఇది అయ్యేలోపు మిక్సీ పట్టేసుకుందాం. సో ఈ పిండి కొంచెం టైట్గానే ఉండాలి. సో ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము. సో దీనిలో కొంచెం సాల్ట్ వేయాలి. ఓవెన్ బీప్ వస్తుంది కదా, పల్లీలు కూడా వేగిపోయాయి. అండ్ కొంచెం జీలకర్ర వేసి కలపాలి. సో క్రిస్పీగా రావటం కోసం సూజీ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ నార్మల్గా, అది ఒక స్పూన్ వేస్తే మనకి క్రిస్పీగా వస్తాయన్నమాట. సో వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలంతా. సో నాకు ఇంకా ఆయిల్ వేడవ్వలేదు కదా, నేనేం చేస్తాను అంటే మిక్సీలో ఇలా మనకి సోప్ వాటర్ ఉంటాయి కదా, అవి పోసి వెంటనే మిక్సీ పట్టేస్తాను. లేదంటే ఆ పిండి అంతా బ్లేడ్కి పట్టేసుకుంటుంది కదా, ఇమీడియట్గా అది వెంటనే చేసేస్తే మనకి జార్ నీట్గా అయిపోతుంది. సో ఈ ఆయిల్ పల్లీ చట్నీ కోసం ఆయిల్ వేడి చేస్తున్నాను. పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, తాలింపు గింజలు వేసాను. సో కొంచెం ధనియాలు వేయాలి. వేగుతున్నప్పుడు కొంచెం చింతపండు, ఎక్కువేమీ అవసరం లేదు. సో ఈ పచ్చిమిర్చి కూడా అందులో వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. సో ఒకసారి కలిపి స్టవ్ ఆపేసి మిక్సీలోకి తీసుకుందాం. సో కొంచెం ఆయిల్, 4 కరివేపాకు రెమ్మలు, కొంచెం తాలింపు గింజలు ఉంచితే మనకి తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది కదా సీజనింగ్. సో పచ్చిమిర్చి వరకు నేను జార్లోకి తీసుకున్నాను. సో పల్లి ఆల్రెడీ వేగిపోయాయి కదా, సో బయటికి తీసుకుందాం. ఈ పల్లి కూడా జార్లో వేసేసి, ఇది మీ ఇంట్రెస్ట్, కావాలంటే మీరు పొట్టు తీసేసుకోవచ్చు, లేదా ఇట్లా పొట్టుతో కూడా బాగుంటుంది చట్నీ. వెల్లుల్లి రెబ్బలు నేను ఒక 4 వేసాను. కొంచెం సాల్ట్ సరిపడా వేసి తగినన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో లేదంటే మీరు వాటర్ లేకుండా ఒకసారి పల్స్లో తిప్పేసి తర్వాత వాటర్ పోసుకున్నా మంచిగా మెదుగుతుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. దాన్ని చట్నీని సీజనింగ్లో కలిపేస్తున్నాను.
సో ఇంకా వడలు చేసుకోవాలి. మీకు వడలు వేయటానికి ఆయిల్తో కబడ్డీ ఆడాల్సి వస్తే ఈ టిప్ యూజ్ చేయొచ్చు. ఇలా గిన్నెకి కర్చీఫ్ కట్టుకొని అట్లా వేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. లేదు మీరు చేత్తో వేస్తే మీకు ప్రాక్టీస్ ఉంటే అలా అయినా వేసుకోవచ్చు. సో ఈ వడలు నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు చేసినా ఇలాగే క్రిస్పీగా వస్తాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఇలా గోల్డెన్ రంగులోకి రావాలి మంచిగా. కొంతమంది సోడా ఉప్పు వేస్తారు పిండిలో, దాంతో ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది, అంత బాగుండదు. సో అసలు ఏమి వేయని అవసరం లేదు. సూజీ ఒక స్పూన్ వేస్తే చాలు, చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్లో. సో ఇట్లా తీసేసుకోవాలి, అంతే. క్రిస్పీ టేస్టీ వడలు రెడీ. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చాయో.